ఎఫ్బిటి స్ప్లిట్టర్లు, పిఎల్సి స్ప్లిట్టర్లు డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. ముందుగా ఎఫ్బిటి అయితే ఫ్యూజ్డ్ బయోనికల్ ట్యాపర్ అంటారనమాట. వీటిని ఏం చేస్తారంటే 2 లేదా అంతకంటే ఫైబర్లను కలిపి వేడి చేసి ట్యాపర్ చేస్తారనమాట. అలా తయారు చేస్తారు. ఇలా తయారు చేయటం వల్ల ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఖర్చు తగ్గుతుంది. అందువల్ల మార్కెట్లో కూడా చాలా తక్కువ రేటుకే వస్తాయి. ఇవి మ్యాక్సిమం 1:2 ఉంటాయి అనమాట. 1:4, 1:8 అలా చేయలేరనమాట. అలా చేసే కుందికి ఏంటంటే ఇన్సర్షన్ లాస్ అనేది ఎక్కువైపోతుంది. అందుకని మ్యాక్సిమం 90-10, 95-5, 80-20, 60-40, 50-50 ఇంత మటుకే ఉంటాయి అనమాట. 1:2లోనే ఉంటాయి అనమాట. అంతకంటే ఎక్కువగా కలిపితే అనమాట వీటికి లాస్లు ఎక్కువ వస్తాయి. కాకపోతే వీటిని తయారు చేసే ప్రాసెస్ చాలా తక్కువ. అందుకని మార్కెట్లో వీటి రేట్లు చాలా తక్కువ అనమాట. పిఎల్సి స్ప్లిట్టర్ ప్లానర్ లైట్ వేవ్ సర్క్యూట్ అనమాట. వీటిని మైక్రోచిప్ టెక్నాలజీతో తయారు చేస్తారనమాట. ఈ మైక్రోచిప్ టెక్నాలజీతో తయారు చేయటం వల్ల ఏంటంటే ఇవి కొంచెం రేట్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అలాగే వీటి పనితనం కూడా బాగానే ఉంటుంది. ఇవి 1:2 దగ్గర నుంచి 1:64 వరకు అవైలబుల్లో ఉంటాయి అన్నమాట మార్కెట్లో. 1:2 నుంచి 1:64 వరకు వస్తుంది. వీటిలో ఏంటంటే ప్రతిదీ ఈక్వల్గా వెళ్తుందన్నమాట. ఇన్సర్షన్ లాస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈ 1:2, 1:8, 1:16, 1:32, 1:64 ఇలా ఉంటుంది కదా. ఆ ఇన్సర్షన్ లాస్ ఈక్వల్గా అన్ని కోర్లకి సమానంగా వెళ్తుందన్నమాట. ఇవి కొంచెం రేట్ ఎక్కువ అనమాట. మనం కొనాలంటే దీనికి దానికి ఇవి కొంచెం రేట్ ఎక్కువ, అవి రేట్ తక్కువ. చిన్న చిన్న నెట్వర్క్లు అందరూ ఎఫ్బిటి స్ప్లిట్టర్లే వాడతారనమాట. కొంచెం పెద్ద నెట్వర్క్ వాళ్ళు పిఎల్సి స్ప్లిట్టర్లు వాడతారనమాట. అది ఈ రెండింటికి తేడా అనమాట.